నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతులకు అండగా వైఎస్ఆర్సీపీ అన్నదాత పోరు. నిరసన ప్రదర్శనలో కదం తొక్కిన పార్టీ శ్రేణులు. పోలీస్ బారికేడ్లను తోసేసుకుంటూ సాగిన ప్రదర్శన. తగినంత యూరియా ఇవ్వాల్సిందేనంటూ నినాదాలు. జై జగన్ జై కిసాన్ అంటూ నినదించిన పార్టీ శ్రేణులు. రైతులకు కన్నీరు తెప్పించిన ప్రభుత్వం ఆ కన్నీటిలోనే కొట్టుకుపోతుంది. అన్నదాత పోరులో ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, రాష్ట్ర నేతలు లక్ష్మీ పార్వతి, శ్యామల. రైతులకు యూరియా కొరత లేదంటున్న టీడీపీ నేతలు, యూరియా కొరత వైసీపీ సృష్టినంటున్న ఆ పార్టీ నేతలు. విలేకరుల సమావేశంలో వెల్లడి. యూరియా కోసం అవస్థలు పడుతున్న రైతులకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అన్నదాత పోరు నిరసన ప్రదర్శన తెనాలిలో విజయవంతమైంది. నిరసన ప్రదర్శనలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కదం తొక్కారు. బారికేడ్లతో అడ్డుకోలని చూసినా తోసేసుకుంటూ ముందుకు సాగారు. అన్నదాతలకు అవసరమైన యూరియా ఇవ్వాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. జై జగన్ జై కిసాన్ అంటూ పార్టీ శ్రేణులు నినదించాయి. ఖరీఫ్ సీజన్లో పంటల సాగుకు యూరియా కోసం రైతులు పడుతున్న అవస్థల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి అవసరమైన యూరియా సరఫరా చేయించాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన అన్నదాత పోరు మంగళవారం తెనాలిలో విజయవంతమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన ఈ నిరసన ప్రదర్శనను ప్రభుత్వ పోలీసు అధికారులతో రకరకాల మార్గాలతో అడ్డుకోవాలని చూసినా సాధ్యపడలేదు. భారీ సంఖ్యలో తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, స్థానిక ప్రజలు నిరసన ప్రదర్శనలో కదం తొక్కారు. హెచ్చరిక నోటీసులు పనిచేయలేదు. పరిమిత సంఖ్యలోనే అనుమతంటూ మార్గ మధ్యంలో ఉంచిన బారికేడ్లను తోసేసుకుంటూ దూసుకెళ్లారు. రైతుల పక్షాన ముందుగా ప్రకటించినట్టుగా ప్రదర్శన వెళ్లి అవసరమైన యూరియాను సరఫరా చేయాలంటూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. A1 కన్వెన్షన్ హాల్ నుండి సాగిన ప్రదర్శన LIC కార్యాలయం పక్క నుండి బోస్ రోడ్డుకు చేరుకుంది. అక్కడి నుండి టౌన్ చర్చి పక్క రోడ్డు నుండి సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుంది. పార్క్ రోడ్లోంచి ప్రదర్శకులు వెళ్లేందుకు వీలు లేకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అక్కడ టౌన్ సీఐలు, పోలీసు సిబ్బంది ఉన్నారు. నాయకులతో కూడిన ఎడ్ల బండి అక్కడకు రాగానే కార్యకర్తలు బారికేడ్లను నెట్టుకుని వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసు సీఐలు బలంగా అడ్డుకున్నారు. అయినప్పటికీ పార్టీ నేతలు, కార్యకర్తలు, రైతులు ఖాతరు చేయలేదు. ఒక ఉదుటిన బారికేడ్లను తోసుకుంటూ సబ్ కలెక్టర్ కార్యాలయం గేటు వద్దకు చేరుకున్నారు. మళ్లీ అక్కడ పోలీసులు బారికేడ్ల నుండి అడ్డుకోవాలని చూసిన అవకాశం ఇవ్వలేదు. నేరుగా సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోకి చేరుకున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్సీలు, పార్టీ సమన్వయకర్తలు, పరిశీలకులు మాత్రమే లోపలికి వెళ్లారు. సబ్ కలెక్టర్ అందుబాటులో లేనందున మండల తహసీల్దార్ KV గోపాలకృష్ణకు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందించారు. సుస్థిర అభివృద్ధిని సాధించడంపై గ్రామ పంచాయతీల సర్పంచ్లకు 2 రోజుల శిక్షణ కార్యక్రమం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఆరంభించారు. ఎంపీడీఓ అత్తోట దీప్తి వివరాలు తెలిపారు. పంచాయతీల్లో సుస్థిర అభివృద్ధిని సాధించడంలో కీలకమైన గ్రామ సర్పంచ్లకు ప్రభుత్వం వివిధ అంశాలపై శిక్షణ తరగతులు జరుపుతుందని తెనాలి ఎంపీడీఓ అత్తోట దీప్తి అన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో 2 రోజుల శిక్షణ తరగతులు మంగళవారం ప్రారంభమైనట్లు తెలిపారు. మొత్తం 5 మండలాలకు చెందిన సర్పంచులు ఇక్కడ శిక్షణ తరగతుల్లో పాల్గొంటున్నారని తెలిపారు. ఈరోజు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీద 2 రోజుల శిక్షణ కార్యక్రమం ఈరోజు మరియు రేపు, ఈ 2 రోజులు 5 మండలాల సర్పంచెస్కి మరియు ఎంపీపీస్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. MOTs 9 థీమ్స్ ఉంటాయి. దీంట్లో పేదరిక నిర్మూలన, చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీస్, ఇట్లాగా 9 థీమ్స్ ఉంటాయి. ఆ 9 థీమ్స్ అచీవ్ చేయడం కోసమని సర్పంచెస్ పాత్ర, అంటే గ్రామాల్లో సర్పంచెస్ అనేవాళ్ళు ప్రథమ పౌరులు కాబట్టి వారు ఏ విధమైన మెజర్స్ తీసుకోవడం వల్ల సస్టైనబుల్ డెవలప్మెంట్ వస్తుంది అనే దాని మీద ఒక 2 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. రైతులకు కన్నీరు తెప్పించిన ప్రభుత్వం ఆ కన్నీటిలోనే కొట్టుకుపోతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అన్నదాత పోరు నిరసన ప్రదర్శన అనంతరం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో ఖరీఫ్ సాగు రైతులకు అవసరమైన యూరియాను వెంటనే పంపిణీ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. లేకుంటే రైతుల కళ్లలో నీరు తెప్పించిన కూటమి ప్రభుత్వం వారి కన్నీటిలోనే కొట్టుకుపోతుందని హెచ్చరించారు. యూరియా దొరక్క రైతులు పడుతున్న అవస్థలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా డివిజన్ కేంద్రాల్లో జరుగుతున్న అన్నదాత పోరు కార్యక్రమం
మంగళవారం తెనాలిలో జరిగింది. రామలింగేశ్వరపేట నుండి బోస్ రోడ్డు మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు జరిగిన నిరసన ప్రదర్శన అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో తహసీల్దార్ కెవి గోపాలకృష్ణకు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని పార్టీ నాయకులు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లీల అప్పిరెడ్డి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులు పండించిన పంటలకు ధరలు లేవని, అయిన కాడికి అమ్ముకోవాల్సిన దుర్భర పరిస్థితులు దాపురించాయని గుర్తు చేశారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో పంటల సాగుకు అవసరమైన యూరియాను ఇవ్వలేని ప్రభుత్వంలో రైతులు నానా కష్టాలు పడుతున్నారని తెలిపారు. వ్యవసాయం దండగానే అభిప్రాయం కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో రైతులు ఎప్పటి మాదిరిగానే అవస్థలు పడాల్సి వస్తుందన్నారు. ఇదిలాగే కొనసాగితే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి మాట్లాడారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతులకు నాణ్యమైన విత్తనాలను, ఎరువుల్ని ఇచ్చి పంటలను కళ్లల్లోనే మద్దతు ధరకు కొనుగోలు చేశారని గుర్తు చేశారు. రైతు భరోసా కింద 13,500 ఇస్తే చంద్రబాబు 5,000 మాత్రమే ఇచ్చారని చెబుతూ రాష్ట్ర రైతుల పాలిట చంద్రబాబు ఒక శనిలా దాపురించారని అన్నారు. యూరియా దొరకడం లేదని రైతులు అల్లాడిపోతుంటే పిట్టకథలు కట్టుకథలు చెబుతున్నారని విమర్శించారు. 13,500 రూపాయలు ఇస్తే మొన్న ఈ గవర్నమెంట్ ఎంత ఇచ్చిందండి? 5,000 రూపాయలు ఇచ్చారు. ఇంత సిగ్గుమాలినటువంటి ప్రభుత్వం మనం గతంలో ఎప్పుడూ చూడలే. రైతుల పాలిట ఒక శనిలాగా, రైతుల పాలిట ఒక రాహులాగా మొన్ననే చంద్రగ్రహణం పెట్టింది కదా, రాహువు పడతాడు. అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఒక రాహులాగా పెట్టాడు. మరి ఈ విధంగా దారుణంగా మోసం చేస్తూ ఉన్నాడు. అందువల్ల యూరియా దొరక ప్రజలు అల్లాడిపోతూ ఉంటే వీళ్ళు పెట్టకథలు, కట్టుకథలు ఇవన్నీ కూడా వినలేక రైతులు అల్లాడిపోతున్నారండి. ఒక్కడే మేము డిమాండ్ చేస్తున్నాము, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతిదీ కూడా సప్లై, మంచి నాణ్యమైన విత్తనాలు సప్లై చేశారు, ఎరువులు సప్లై చేశారు. చివరికి పంట రాగానే పంట చేలోనే కొనేశారు. కొని వాళ్ళకి రైతులకు మద్దతు ధర ఇచ్చారు. అంత సపోర్ట్గా ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి ఒక దుర్మార్గ ప్రభుత్వం ఈరోజు వచ్చింది, రైతు వ్యతిరేక ప్రభుత్వం వచ్చింది. తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ మాట్లాడారు. గత ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆర్బీకే కేంద్రాన్ని తీసుకొచ్చి రైతులకు చిరునామాను ఇచ్చిందన్నారు. అన్నదాతలకు కావలసిన సమస్త సేవల్ని అక్కడి నుండే అందిస్తూ పంటలు మద్దతు ధరకు కొనుగోలు చేసిందన్నారు. చంద్రబాబు ఆయన కొడుకు రాష్ట్రంలోని అన్ని వ్యవస్థల్ని దెబ్బతీస్తున్నారని విమర్శించారు. రైతులు యూరియా కోసం ఆలు లక్ష్మణ అంటుంటే యూరియా ఎక్కువ ఇస్తే అనారోగ్యం వస్తుందని చంద్రబాబు వ్యవసాయ మంత్రి అనడం దారుణమన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీలోని ఎమ్మెల్యేలు, మంత్రులు ఆయన సినిమా టికెట్ ప్రమోషన్లలోనే మునిగి తేలుతున్నారని విమర్శించారు. మెరుగైన సమాజం సృష్టించేది ఇలాగేనా అని ప్రశ్నించారు. రైతాంగాన్ని, రైతునికి వెన్నుముక నిలబెట్టాలన్న ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో రైతుని నిలబెట్టే క్రమంలో రైతుకి కేర్ ఆఫ్ అడ్రస్ ఉండే ఒక అడ్రస్ని ఆర్బీకే సెంటర్ని తీసుకొచ్చిన ఏకైక నాయకుడు ఈ దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీ రైతుల గురించి మాట్లాడుతూ ఉంటుంది, ప్రతి రాజకీయ పార్టీ రైతు సంక్షేమం గురించి మాట్లాడిద్ది. కానీ రైతు ఎక్కడుంటాడు అంటే వాడికి అడ్రస్లే. ఆ అడ్రస్ క్రియేట్ చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆర్బీకే సెంటర్ పెట్టి ఆ ఆర్బీకే సెంటర్లో విత్తనాల దగ్గర నుంచి కొనుగోలు వరకు, కొనుగోలు దగ్గర నుంచి ఈ క్రాప్ వరకు, ఈ క్రాప్ నుంచి ఈ ఏరియాలో మీ భూమి ఏ రకమైన సారవంతమైన భూమి ఉంది, ఆ సారవంతమైన భూమిలో నువ్వు ఏ పంట వేయాలా, అందరూ ఒకే పంట పండిస్తే గిట్టుబాటు రేటు రాదని ప్రాంతాల వారీగా అక్కడున్న సారవంతమైన భూమిని టెస్టింగ్ కోసం ల్యాబ్ టెస్టింగ్లను పెట్టి ఈరోజు రైతుకి చైతన్యవంతం తీసుకొచ్చాం. అదే కాక శాస్త్రవేత్తల ద్వారా రైతాంగానికి విజ్ఞానాన్ని పెంపొందించే విధంగా ఆర్బీకే సెంటర్లో నెట్ సౌకర్యాన్ని తీసుకొచ్చి టీవీ కార్యక్రమాల ద్వారా తీసుకొచ్చాం. ఎందుకు వైఎస్ఆర్ పార్టీ ఈరోజు ధర్నా చేస్తున్నాం అంటే, మేము ధర్నా చేయలా, రైతాంగం మమ్మల్ని తీసుకొచ్చారు. అయ్యా, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం రైతుకి అన్యాయం చేస్తూ ఉన్నాడు. కనీసం నాటేసినాక ఇప్పటికే 3 సార్లు ఎదబెట్టారు. రైతు ఇప్పటికే నాటు 3 సార్లు, ఇది 3వసారి. అకాల వర్షం, తుఫాను, ఇప్పుడు నాటేసిన పంటకి నీళ్ళు, యూరియా లేదు. ఈ యూరియా కోసం అడిగితే, ఇది బాగా మనం అందరం వినాలా, రైతు యూరియా అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఏం చెబుతున్నాడు, యూరియా ఎక్కువ వేస్తే
ఆ ఎక్కువ యూరియా వేసిన వాళ్ళ పంట కనుక జనం తింటే దానివల్ల రోగాలు వస్తాయి అంటాయి. మరి ఇంకొక ఆయన ఉండాడు, ఎవరు, నాదెండ్ల మనోహర్, ఇక్కడ మంత్రి. ఏమయ్యా తెనాలి నియోజకవర్గంలో సంక్షేమం ఎంత ఇచ్చావు అంటే, పవన్ కళ్యాణ్ సినిమా వీరమల్లు టికెట్లు అమ్ముతాడు అంటే, ఫోన్ చేసి వీరమల్లు చూడండి అని ఆయన డ్యూటీ. ఇప్పుడు నేను అడుగుతా ఉండా, ఈ రాష్ట్రంలో రైతుకి యూరియా దొరకాలి అంటే పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ టికెట్ కొంటే కానీ యూరియా ఈయనని చెప్పే రకంగా ఈరోజు తీసుకోబోతా ఉండారు రాష్ట్రంలో. ఏం తీసుకురాబోతా ఉంటారు? యూరియా కట్ట రైతుకు కావాలి అంటే పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ టికెట్ కొన్నాడికే యూరియా కట్ట ఇచ్చే నీచ సంస్కృతి తీసుకొస్తుంది. వీళ్ళంట మెరుగైన సమాజాన్ని అంట ఈ మాటలు మాట్లాడేవాళ్ళు. వీళ్ళంట జగన్మోహన్ రెడ్డి గారి కన్నా పరిపాలన బాగా చేస్తామని చెబుతారు. రైతుకి యూరియా ఇవ్వమంటే యూరియా ఎక్కువ వేసి పండించిన పంట తింటే క్యాన్సర్ వస్తుందంటే మరి ఏం చేయాలి? హెరిటేజ్ పాలు తాగమంటావా? హెరిటేజ్ పాలు తాగమంటావు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ? అరే 76 సంవత్సరాల చరిత్రలో మానవుడు పుట్టినాక ఈ భారతదేశంలో ప్రతి వ్యక్తి అలవాటు పడి తాత ముత్తాతల నుంచి వరన్నం తింటా ఉంటే, ఈ ప్రాంతంలో వరన్నం అయితే ఇంకో ప్రాంతంలో జొన్నాలు అయితే ఇంకో ప్రాంతంలో గోధుమలు. ఈరోజు నువ్వు కొత్తగా రైతుకి యూరియా లేదయ్యా యూరియా ఇయ్యా అని అడిగితే ఈ రకమైన మాటలు మాట్లాడుతున్నదే, ఇదే మీకు రైతు మీద ఉన్న ప్రేమ? మీరా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 సంవత్సరాల్లో రైతుకి ఏ రకంగా చేసాం? కనీసం ప్రతి ఎకరాకి ఈకేవైసీ చేపించాం. ఎవడైతే రైతాంగానికి ఎలాంటి విపత్కర పరిస్థితులు వస్తాయో ఆ పరిస్థితుల్లో నష్టపోతే ఆ రైతాంగాన్ని ఆదుకునే విధంగా లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వేసామే. ఈరోజు మీరు ఇన్సూరెన్స్ వేశారా? మరి ఎట్లా రైతు ప్రభుత్వాన్ని ఎట్లా మీరు ఆదుకుంటా ఉన్నారు? కనీసం యూరియా ఇవ్వలేని ఈ ప్రభుత్వం ఈరోజు రైతులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ నిలబడాలా, మీ వెనకమాల రైతాంగం మొత్తం ఉంది అని చెప్పి రైతులు చేపించిన ధర్నా ఇది. రైతు కోసం వైఎస్ఆర్ పార్టీ ఈరోజు మేము వచ్చింది రైతు కోసం, మా కోసం కాదు, మా పార్టీ ప్రమోషన్ కాదు. రైతు 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనే, 1.5 సంవత్సరం కూటమి పరిపాలన బేడిజా వేసుకున్నాడు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మా డిమాండ్, కనీసం ఇప్పుడన్నా మీ సినిమా ప్రమోషన్స్, మీ రాజకీయ లబ్ధి వీటన్నిటిని మాని ఈ డెల్టా ప్రాంతం, కృష్ణా పరివాహ ప్రాంతం, 3 కాలువల ఈ ప్రాంతంలోనే రైతు అల్లాడిపోతూ ఉంటే, ఈ భారతదేశంలో వ్యవసాయం నేర్పిన కోస్తా డెల్టా ప్రాంతాల్లోనే రైతాంగం అల్లాడిపోతుంటే, మరి రాజశేఖర రెడ్డి గారు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు నీళ్లు లేని రాయలసీమకి నీళ్లు తీసుకొస్తే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎకరా తడవాలని పాటుపడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే. అటువంటి ఆంధ్ర రాష్ట్రంలోనే ఈరోజు రైతుకి యూరియా దొరకనప్పుడు దయచేసి ప్రభుత్వం ఇప్పుడన్నా కళ్ళు తెరిచి యూరియాని సప్లై చేయండి. రైతుని కించపరిచేట్టు మాట్లాడమాండి. వైఎస్ఆర్ పార్టీ మాట్లాడితే మేమేదో పబ్లిసిటీ కోసం చేసాం, లేదు. ఎవడయ్యా పబ్లిసిటీ? మీ మంత్రులు కదా సినిమా టికెట్లు అమ్ముకుంటుంది, మీ మంత్రులు కదా సినిమా ప్రమోషన్ చేసింది, మీ మంత్రులు కదా సినిమా చూడండి అని చెప్పి జనానికి చెబుతుంది. ఎవరు? మేమా? కనీసం ఇప్పుడన్నా ప్రజల సంక్షేమాన్ని, ముందు రైతాంగాన్ని యూరియా ఇచ్చి ఆదుకునే విధంగా, ఎరువులు ఇచ్చి ఆదుకునే విధంగా, మద్దతు ధర ఇచ్చి ఆదుకునే విధంగా చేయాలని వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తారు. వైఎస్ఆర్సీపీ మహిళా నేత శ్యామల మాట్లాడారు. ఇటీవల పట్టిన చంద్రగ్రహణం 3 గంటల్లో పోతే రాష్ట్రానికి పట్టిన చంద్రగ్రహణం 3.5 ఏళ్లు భరించాల్సిందేనని అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఆ గ్రహణం చీకట్లోనే మగ్గుతున్నారని తెలిపారు. సరిపడినంత యూరియా ఇచ్చామని చెబుతున్న ప్రభుత్వం యూరియా కోసం రైతులు ఊరూరా చెప్పులు సంచులు వరుసలు పెట్టి ఎందుకు మగ్గిపోతున్నారో చెప్పాలని నిలదీశారు. ఎండనక వాననక ఉదయం అనగా వచ్చి మీ దగ్గరికి పడిగాపులు కాస్తూ నించోలేక గంటలు చెప్పులు లైన్లలో పెట్టి వాళ్ళు పడిగాపులు కాస్తూ కుటుంబాలను వదిలేసి పిల్లలను వదిలేసి మీరిచ్చే యూరియా కోసం మిమ్మల్ని అడుక్కోవాల్సిన పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో రైతుకి ఎందుకు కలిగింది అని మేము ప్రశ్నిస్తున్నాం ఈ రోజున. అదే కనుక గత ప్రభుత్వంలో తీసుకున్నట్లయితే వ్యవసాయాన్ని ఒక పండగలా చేసి చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆర్బీకే సెంటర్ల ద్వారా
ఆయన 5 ఏళ్ల పాలనలో విత్తు నుండి పంట వచ్చి మళ్ళీ ఆ గిట్టుబాటు ధర వచ్చి రైతు ఇంట్లో 5 ముద్దలు 5,000 నోట్లో పెట్టుకుని ముద్ద తినే వరకు బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. మొత్తం 5 ఏళ్ల పాలనలో కరోనా వంటి విపత్తును ఎదుర్కొంటూ కూడా ఆయన రైతులకు అందించిన వ్యవసాయం అక్షరాల 1.71 లక్షల కోట్లు అని తెలియజేసుకుంటున్నాము. మనం ఆలోచించాలి, రైతు కోసం నిలబడిన మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి తన ప్రసంగంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతులు హాయిగా ఉన్నారని గుర్తు చేశారు. ఈ రోజున రైతుల కష్టాలు పాలకులకు పట్టడం లేదన్నారు. బఫెలో భోజనాల ప్లేట్లు పట్టుకొని నిలబడడం లేదా యూరియా కోసం క్యూలో నిల్చుంటే తప్పేముందని ఒక నాయకుడు అనడం రైతులను అవమానించినట్లేనని అన్నారు. రైతులను కష్టపెట్టిన ఏ పార్టీ మనలేదని స్పష్టంగా తెలిపారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని సరైన సమయంలో తగిన తీర్పు ఇస్తారని తెలిపారు. రైతును కష్టపెట్టిన ఏ నాయకుడు కూడా మళ్ళా రెండోసారి వచ్చిన బాబుతా లేదు. బాబు గారు ఒక్కసారి ఆలోచించండి. యూరియా ఇచ్చామంటున్నారు, రైట్. ఇవాళ ఆ బారులు తీరని జనం ఏంటి? ఇవాళకి కూడా ఉన్నాయి. మీరు చూడండి, ఇవాళ ఒక్క మీ మీడియా, మీ పత్రికలు కొన్ని ఉన్నాయి. వాటిని అడ్డం పెట్టుకొని కాదు, ఓవరాల్గా మీరు చూడండి. చూసి సరైగా యూరియా సరఫరా రైతులకు చేయండి. ఒక రైతులకి యూరియాతో పాటు సరైన ధరలు లేక మీరు ఎక్కిన దగ్గర నుంచి కూడా అతివృష్టి అనావృష్టి, రైతు నడ్డి విరిగిపోయింది. రైతుని నిలబెట్టే నాయకుడు కావాలి మాకు. రైతుని నిలబెట్టే నాయకుడు, రైతు సజీవంగా ఏనాటికైనా రొమ్ము ముందు పెట్టుకొని ఉండగలిగే స్థితి ఏనాడైతే వస్తుందో ఆనాడే మన రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. అదే మా జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అవుతుందని మీకు తెలియజేస్తున్నా, మళ్ళా చెప్తున్నా. పార్టీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడారు. రైతులకు యూరియాతో పాటు కొండవెట్టి వాగు ముంపుతో గుంటూరు ఛానల్కు గండ్లు పడి మునిగిన పొన్నూరు నియోజకవర్గంలోని 30,000 ఎకరాల వరి నారు కోసం ఎకరాకు 10,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, పార్టీ పరిశీలకుడు గులాం రజుల్, మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, వైస్ చైర్మన్ అత్తొట్ట నాగవేణి, 3 నియోజకవర్గాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. మరి నాట్లు చాలా వరకు అయిపోయినప్పటికీ యూరియా ఇచ్చేసినట్టు ప్రభుత్వ రికార్డులు ఉండడం, అది రైతులకు చేరకపోవడంతో ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో రైతులు పడుతున్నటువంటి సాధక బాధకాలను దృష్టిలో పెట్టుకొని ఈ రోజున రాష్ట్ర వ్యాపితంగా ఆర్డీఓ కార్యాలయాల వద్ద మరి యూరియా కోసం వినతి పత్రాలు ఇచ్చి నిరసన తెలియజేయమని పిలుపునివ్వడం జరిగింది. ఆ ప్రకారంగా ఈరోజు తెనాలి ఆర్డీఓ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన అన్నదాత పోరు కార్యక్రమంపై టీడీపీ నేతలు విమర్శలు చేశారు. రైతులు లేకుండా రైతు పోరు కార్యక్రమం ఏమిటంటూ మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్, రైతు సంఘం అధ్యక్షుడు ఈదర పూర్ణచంద్రరావు మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రైతు పోరులో రైతులు లేరని అన్నారు. రైతుల పేరుతో ప్రజల్లోకి వచ్చేందుకని ఆ పార్టీ నాయకులు రోడ్ షో చేశారంటూ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు కేసిన కోటేశ్వరరావు, దేవినేని పాములు, తెనాలి పట్టణ తెలుగు రైతు అధ్యక్షుడు దేవినేని సురేష్, మంగమూరి హరిబాబు, జొన్నాదుల మహేష్, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, మల్లవరపు విజయ్, గుమ్మడి ప్రసాద్, వెల్లంకి సాంబయ్య, పోతురాజు ఆంజనేయులు, ముల్లపూడి వెంకట్, మైల కోటేశ్వరరావు, జయరాం, జిలానీ తదితరులు పాల్గొన్నారు. మీతో పాటు ఎక్కడన్నా ఒక రైతన్నా ఉన్నాడా? నాకు ఈ నష్టం జరిగింది, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు ఎరువులు అందలేదు, విత్తనాలు అందలేదు, లేకపోతే సాగునీటికి నీరు అందలేదు, లేకపోతే సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఎవరన్నా ఒక రైతన్నా రోడ్డు మీదకి వచ్చి ప్రశ్నించిన దాఖలాలు ఈ సంవత్సరం 3 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో ఎవరన్నా చూసావా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. చాలా స్పష్టంగా ఉన్నది పారదర్శకంగా, ఎక్కడ రైతులు మోసం చేయకుండా వాతావరణ పరిస్థితులు బట్టి నష్టపోయే వ్యవసాయం చేయమాకండి, అనుకూలమైన పంటలు వేయండి అని చెప్పి అంటే దాన్ని వక్రీకరించి వ్యవసాయం దండగా అన్నాడు. రాజశేఖర రెడ్డి పండగ అయితే ఈయన దండగా అన్నాడు అని చెప్పేసి ప్రజలకు తప్పుదా పట్టడానికి చూశారు రైతాంగాన్ని. ఎందుకంటే 70% పైచులకు ఇవాళకి కూడా ఈ రాష్ట్రంలో వ్యవసాయ ఆధారిత గ్రామాలుగా ఉన్నటువంటి మన ప్రాంతంలో, మరి ముఖ్యంగా అన్నపడుగు పిలబడే ఈ ప్రాంతంలో రైతే రాజుగా చూడాలనే ఈ ప్రాంతంలో రైతును మోసం చేసాం, రైతుని అన్యాయం చేద్దాం, తప్పుదా పట్టించే కార్యక్రమం చేస్తే ఉన్న పథకం కూడా పోతాయని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. రైతుల గురించి మాట్లాడాలంటే నువ్వు గతంలో ఏదన్నా చేసిందంటే ఇదిగో నేను ఇది చేశానని చెప్పడానికి నీకు ఏదీ లేదు. ఇవాళ చెప్పడానికి ఏమీ లేకుండా నువ్వు వచ్చి ముసలి కన్నీరు గారిస్తే రైతులు నమ్మే పరిస్థితుల్లో లేదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఏదన్నా
మంచి సూచనలు సలహాలు ఉంటే ప్రభుత్వానికి ఇవ్వండి. నువ్వు వెన్ను చూపి అసెంబ్లీ నుండి పారిపోయినాడివి, నువ్వు ఇవాళ వచ్చి మాట్లాడతావేంటి? నువ్వు సమస్య ఉంటే రా, రేపు అసెంబ్లీ పెట్టుతున్నారు, అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడు దమ్ముంటే. ఆ దమ్ము ధైర్యం లేకుండా ఎక్కడా లేని రూల్ పెట్టి నువ్వే నీ నోటి తన్నావు. స్థానిక వైకుంఠపురం దేవస్థానంలో అటెండర్గా పనిచేస్తున్న అన్య మతానికి చెందిన మహిళను తొలగించకుండా అధికారులు సాకులు చెబుతున్నారని హిందూ పరిరక్షణ సమితికి చెందిన కామేశ్వరరావు అన్నారు. హిందూ పరిరక్షణ సమితికి చెందిన కామేశ్వరరావు మంగళవారం గంగానమ్మపేటలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అన్య మతానికి చెందిన ఒక మహిళ అటెండర్గా చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై తాను 2023 ఏప్రిల్ 11న ఎండోమెంట్ కమిషనర్కు ఫిర్యాదు చేస్తూ ఆమెను తొలగించాలని కోరినట్టు తెలిపారు. ఆ తర్వాత 2014 సెప్టెంబర్ 11న రిపోర్టు పంపామని కమిషనర్ కార్యాలయం నుండి లేఖ వచ్చిందన్నారు. అందులో ఫిర్యాదుదారైన తన పేరు లేదని తెలిపారు. వైకుంఠపురం దేవస్థానం అటెండర్ క్రైస్తవ పద్ధతిలో వివాహం చేసుకుందని, అందుకు తగిన ఆధారాలని ఉన్నాయని తెలిపారు. దీనిపై చర్యలు తీసుకోకుంటే విశ్వ హిందూ పరిషత్ అంతా కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ వైకుంఠపుర దేవస్థానానికి సంబంధించి గతంలో చేదర్ల రోజారాణి అనే వ్యక్తి అటెండర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమెను తొలగించమని చెప్పి గత 2023 11వ తారీఖు 4వ నెలలో నేను గౌరవ కమిషనర్ ఎండోమెంట్ కమిషనర్ గారికి అర్జీ పెట్టుకోవడం జరిగింది. దాని మీద ఆయన 11/9/2024 ఆయన ఆర్డర్ ఇచ్చాడు. ఈ అమ్మాయి మీద డిఎల్ఎస్సి రిపోర్టు ఫైనల్ చేసి పంపమని. దానిలో ఏం చేసుకొచ్చాడంటే కమిషనర్ గారు పిటిషనర్గా నా పేరు మెన్షన్ చేయకుండా రెస్పాండెంట్ ఈఓ గారికి సంబంధించి మళ్ళీ ఆమె చేతల రోజారానికి కలెక్టర్ గారికి ఇచ్చాడు. మనం పిటిషన్ పెట్టిన వ్యక్తి పేరు మెన్షన్ చేయాలి కదా, ఏమీ లేదు. దాని మీద ఆర్డర్లో పిటిషన్ పెట్టిన వ్యక్తి పేరు లేదు. ఇదొకటి. రెండోది, ఈ అమ్మాయి ఏదైతే ఉన్నారో ఆ గుడిలో అటెండర్గా విధులు నిర్వహిస్తున్న రోజారాని, ఆమె మ్యారేజ్ సర్టిఫికేట్ చూడండి, మ్యారేజ్ సర్టిఫికేటు క్రిస్టియన్ ఆచారంలో మ్యారేజ్ జరుపుకుంది. చేదర్ల రోజారాని వైఫ్ ఆఫ్ చేదర్ల రమేష్ క్రిస్టియన్ పద్ధతిలో మ్యారేజ్ జరిగింది. దీన్ని ఆల్రెడీ కూడా ఒంగోలులో దీన్ని రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్టర్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఒంగోలు అని ఉంది. ఆమె భర్త ఇదిగోండి, ఇతను కూడా చేదర్ల రమేష్. ఇతను ఫోటో పెట్టుకున్నప్పుడు చూడండి స్పెసిఫిక్గా అక్కడ సిలువ బొమ్మలు ఉన్నాయి, సిలువ బొమ్మలు ఉన్నాయి చూడండి. రెండోది, ఆ అమ్మాయి ఇంటి మీద కూడా క్రిస్టియన్ పద్ధతిలో యేసుప్రభు బొమ్మలు ఉన్నాయి. రెండోది, బరెల్ గ్రౌండ్లో వాళ్ళ మామ ఎవరైతే ఏడుకొండలు ఉన్నాడో వాళ్ళ మామ కానీ, రెండోది వాళ్ళ భర్త రమేష్, ఇద్దరి సమాధుల్లో ఇవ్వండి క్రిస్టియన్ ఆచారంలో సమాధులు ఉన్నాయి. ఇన్ని రకాల ఎవిడెన్స్ మేము కలెక్ట్ చేసి పెడితే ఇంతవరకు ఆమె మీద ఎటువంటి విచారణ జరపకుండా ఈ ఎండోమెంట్ అధికారులు మరి హిందూ దేవాలయాల్లో హిందువులు పనిచేయడానికి వాళ్ళకి మరి ఏమన్నా సిగ్గో ఏమో తెలియట్లేదు, కానీ అన్ని మతస్థులను ప్రోత్సహిస్తా వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. గతంలో 3 సంవత్సరాల నుంచి నేను దాని మీద పోరాటం చేస్తున్నాం. ఇప్పటికైనా దాని మీద డిఎల్ఎస్సి రిపోర్ట్ ఫైనల్ చేసి ఆ అమ్మాయిని తీయకుండా, ఆ అమ్మాయి అంటారు కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు ఆ అమ్మాయి హిందువు అంట, వాళ్ళ ఆయన క్రిస్టియన్ అంట. అసలు ఇదేంది మాకేం అర్థం కావట్లా. అంటే భారతదేశంలో పితృస్వామ్య వ్యవస్థ నడుస్తుందా లేకపోతే మాతృస్వామ్య వ్యవస్థ నడుస్తుందా? భర్త క్రిస్టియన్ అయితే మరి భర్త మతం కానీ భర్త కులం కానీ భార్యకి రాదా? తండ్రి కులం ఏదైతే తండ్రి మతం ఏదైతే అదే వస్తుంది సంతానానికి. వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు గుంటూరు వాళ్ళు చెబుతుంటే ఆ అమ్మాయి క్రిస్టియన్, అమ్మాయి మొగుడు క్రిస్టియను, ఈ అమ్మాయి హిందూ. సరే అమ్మాయి మొగుడు క్రిస్టియన్ అన్నప్పుడు ఆ అమ్మాయి మొగుడికి ఎట్టిచ్చారు వాళ్ళు ఉద్యోగం? అతను ఆ అమ్మాయి మొగుడు క్రిస్టియన్ అన్నప్పుడు ఆ అమ్మాయి మొగుడికి ఎలా ఇచ్చారు భర్తకి? వాళ్ళ మామకి ఎలా ఇచ్చారు ఏడుకొండలు అనే ఆయనకి? మరి వాళ్ళవన్నీ బరెల్ గ్రౌండ్లో సమాధులు ఉన్నాయిగా, క్రిస్టియన్ ఆచారంలో సమాధులు ఉన్నాయి కదా, వాళ్ళకి ఎట్టా ఉద్యోగాలు ఇచ్చారు? అంటే మహమ్మద్ గజనీ గోరీ దాడుల్లో ఎట్టయితే మన సనాతన ధర్మం నాశనం కొంతవరకు చేసుకొచ్చారు, బ్రిటిష్ వాళ్ళు వచ్చినాక కొంతవరకు చేసుకొచ్చారు, కానీ మన సనాతన మతం ముసుగులో మన అధికారులు చేరి పూర్తిగా మనల్ని భ్రష్టు పట్టడానికి తయారయ్యారు ఈ ఎండోమెంట్ వ్యవస్థలో. వీళ్ళకి రెవెన్యూ వాళ్ళు మళ్ళా వాళ్ళు కొత్తాస పలకటం, ఈ రకంగా దౌర్భాగ్యమైన స్థితి నడుస్తుంది. ఇప్పటికైనా సరే అధికారులు మీరు ఈ అమ్మాయి విషయంలో త్వరితగతిన మీరు కానీ ఈ అమ్మాయిని
ఆ దేవస్థానం నుంచి కానీ మీరు పంపించలేదా, మేము దాని మీద పోరాటం చేస్తాం. మేమందరం హిందూ పరిషత్ వాళ్ళు అందరం కలుస్తాం, దాని మీద పూర్తి పోరాటం చేస్తాం. ఇంకా కొన్ని విషయాలు మా లాయర్ గారు చెబుతారు ఈ లీగల్ సెల్కి సంబంధించి. అన్య మతస్థులకి దేవాదాయ శాఖలో కానీ దేవాదాయ శాఖలో జాబులు కానీ ఏ పదవులు కానీ ఉండడానికి వెళ్ళలేదు. వారి కుటుంబంలో ఎవరైనా సరే క్రైస్తవ మత సంప్రదాయాలను పాటిస్తే ఆ కుటుంబంలో ఎవరికి కూడా దేవాదాయ శాఖలో జాబులు కానీ పదవులు కానీ ఇవ్వడానికి వెళ్ళలేదు. అలాంటి నిర్ణయాలని మనం గవర్నమెంట్ తీసుకోవాలి. అలాగే ఉండటానికేమో ఎస్సీ సర్టిఫికేట్స్లో హిందూ అని ఉంటుంది. వాళ్ళు పాటించే వ్యవహారాలన్నీ మాత్రం క్రిస్టియన్ ఆచారాలు సంప్రదాయాలు పాటిస్తూ ఉంటారు. వారు చనిపోయిన తర్వాత వారి యొక్క సమాధులు కూడా క్రిస్టియన్ ఆచారాల్లో సమాధులు చేయడం, క్రిస్టియన్ ఆచారాల్లో వాళ్ళు సంప్రదాయాలు పాటించడం చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి వాటిపై గవర్నమెంట్ కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరు ఏ మతస్థులో చూసుకొని దేవాదాయ శాఖలో జాబులు కానీ లేదా పదవులు కానీ ఇవ్వాల్సిందిగా గవర్నమెంట్ వారిని, స్టేట్ గవర్నమెంట్ వారిని మరియు సెంట్రల్ గవర్నమెంట్. వడ్లమూడిలోని సంఘం డైరీ తమ పరిధిలోని పాల ఉత్పత్తిదారులకు పాల ధరల వ్యత్యాసాన్ని బోనస్ రూపంలో పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రూరల్ మండలం గుడివాడలో బోనస్ డబ్బుల్ని పాడి రైతులకు అందించారు. తెనాలి రూరల్ మండలం పెద్దరావూరు సొసైటీ పరిధిలో గల గుడివాడ గ్రామంలోని 99 మంది పాల ఉత్పత్తిదారులకు సోమవారం 1,69,000 రూపాయలను బోనస్గా అందించారు. ఈ కార్యక్రమానికి గుడివాడ సంఘ అధ్యక్షుడు బొద్దులూరి సుబ్బారావు అధ్యక్షత వహించారు. సంఘం డైరీ మేనేజర్ బండ్లమూడి శ్రీకాంత్ ముఖ్య అతిథిగా హాజరై పాడి రైతులకు బోనస్ను అందించారు. పాడి పశువుల పోషణలో రైతులకు తగిన సూచన చేశారు. ఎక్సార్టెడ్ పోషణలో రైతులకు తగిన సూచన చేశారు. సెవెన్ వినియోగంతో ఆడదూడలు మాత్రమే జన్మిస్తాయని, తద్వారా పాడి పశువుల సంఖ్య పెరిగి పాల ఉత్పత్తి పెరుగుతుందని తెలిపారు. సంఘం డైరీ పాలు పోస్తున్న పాల ఉత్పత్తిదారులకు డైరీ నుండి అనేక సేవలు అందిస్తూ రైతుల ఆర్థిక అభివృద్ధికి డైరీ చైర్మన్ దూలిపల్ల నరేంద్ర కుమార్ కృషి చేస్తున్నారని సీనియర్ తెలుగుదేశం నాయకుడు కావూరి చంద్రమోహన్ అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎడ్లపాటి రాకేష్, డైరీ అధికారులు, సంఘ పాలకవర్గ సభ్యులు, పాల ఉత్పత్తిదారులు పాల్గొన్నారు. ఈ రైతాంగం అండదండతో మరి సంఘం డైరీని అభివృద్ధి చేయటం జరిగింది. అందులో భాగంగా మరి ఈరోజు డైరీకి వచ్చిన లాభాల్లో 4% నిధుల్ని పాడి ఉత్పత్తిదారులకు ప్రోత్సాహంగా అందజేయటం జరిగింది. దానికి తోడుగా మన గుడివాడ గ్రామంలోని పాల కేంద్రం కూడా దానికి తోడుగా 2% కలిపి మొత్తం 6% రైతాంగానికి ఈరోజు బోనస్గా అందజేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంఘం డైరీ అధికార యంత్రాంగానికి, అదేవిధంగా పాడి రైతాంగానికి అందరికీ మా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతులకు అండగా వైఎస్ఆర్సీపీ అన్నదాత పోరు. నిరసన ప్రదర్శనలో కదం తొక్కిన పార్టీ శ్రేణులు, పోలీస్ బారికేడ్లను తోసేసుకుంటూ సాగిన ప్రదర్శన. తగినంత యూరియా ఇవ్వాల్సిందేనంటూ నినాదాలు. జై జగన్ జై కిసాన్ అంటూ నినదించిన పార్టీ శ్రేణులు. రైతులకు కన్నీరు తెప్పించిన ప్రభుత్వం ఆ కన్నీటిలోనే కొట్టుకుపోతుంది. అన్నదాత పోరులో ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, రాష్ట్ర నేతలు లక్ష్మీ పార్వతి, శ్యామల. రైతులకు యూరియా కొరత లేదంటున్న టీడీపీ నేతలు, యూరియా కొరత వైసీపీ సృష్టినంటున్న ఆ పార్టీ నేతలు. విలేకరుల సమావేశంలో వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.